ఇక అదే కాంగ్రెస్ పార్టీ చెందిన ఎంపీ మల్లు రవి గారు ఒక విచిత్రమైన కామెంట్ ఆయన, ఒక గమ్మత్తైన మాటలు. గుజరాత్లు బదనాం చేస్తురంట. ఏం బదనాం చేస్తున్నారు? గుజరాత్లు బదనాం చేస్తురంట. ఎట్లా చెప్తారో ఏమో అర్థం కాదు. గుజరాత్ వాళ్ళే బదనాం చేస్తుర్రు. మేము చేస్తున్న అభివృద్ధిని నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఓరుస్తలేరు. జింకలు ఉన్నాయని మార్ఫింగ్ ఫోటోలు పెట్టారు. వాళ్ళందరి మీద కేసులు పెడతాం. రేవంత్ ప్రజా బంధువు, ఆయనను తిడితే ఊరుకోం. హెచ్సియును ఫోర్త్ సిటీకి తరలిస్తాం. వర్సిటీని ఏకో పార్క్ చేస్తాం. మీడియాతో ఎంపీ మల్లు రవి గారు చేసిన కామెంట్స్ ఇవి. ముందుగా రెండు విషయాలు మాట్లాడుకుందాం సార్. ఏంటంటే సార్, గుజరాత్ వాళ్ళు బదనాం చేస్తున్నారు. ఏమని బదనాం చేస్తున్నారు? మేము చేస్తున్న అభివృద్ధిని చూడలేక బదనాం చేస్తున్నారు. మనం చేసిన అభివృద్ధి ఏంటి? గురుకులాల పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరగడం, రుణమాఫీ కాక రైతులు రోడ్ల మీద తిరగడం, ఒక రైతు బంధు ఎగ్గొట్టడం, సగం మందికి రైతు భరోసా ఇవ్వడం, ఉరికి 2 లక్షలు లోన్ తెచ్చుకొని చెప్పేసి అందులో కొంతమందికి తూతు మంత్రంగా రుణమాఫీ చేయడం, అయిపోయిందని చేతులు దులుపుకోవడం, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు. ఇది మనం చేసిన అభివృద్ధి. ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక గుజరాత్ వాళ్ళు నార్త్ ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్, ఆ హెచ్సిలో స్టూడెంట్స్ ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక మన బదనాం చేస్తున్నారంట. వాళ్ళు పక్క రాష్ట్ర పోలైనా మన రాష్ట్రం కోసం, మన తెలంగాణ కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ వాతావరణం చల్లగా ఉంటే, ఇక్కడ వాతావరణం పచ్చగా ఉంటే, ఇక్కడ పొల్యూషన్ కాకపోతే ఇక్కడ ప్రజలే వాళ్ళ 5 ఏళ్ళు చదువుకుని 6 ఏళ్ళు చదువుకుని వెళ్ళిపోతారు. మనం ఉండేది మనమే, మన బిడ్డలే కదా, మనమే కదా ఉండేది. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? చదువుకొని పోవచ్చు, కానీ ప్రకృతికి సంబంధించింది ఇక్కడ చదువుకుంటున్నామన్న ఒక మమకారంతో దాన్ని ఫైట్ చేసి మనం పెట్టే, అంటే ఈ ప్రభుత్వం పెట్టే కేసులను తట్టుకొని, పోలీసులు కొట్టే దెబ్బలను తట్టుకొని, మీ కుళ్ళు కుతంత్రాలు కుట్రలు రాజకీయాలన్నీ తట్టుకొని నిలబడి సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళ ఫైట్ చేసి దాన్ని ఆపుకురు. అది వాళ్ళు మీరు చేసిన అభివృద్ధిని అడ్డుకోవడం. సరే, వాళ్ళు ఏం చేశారంటే మీరు రియల్ ఎస్టేట్ చేసి అమ్మేద్దానుకున్న భూమిని అడ్డుకొని ఆపిర్రు. అది కుట్ర. ఎందుకంటే మీరు అభివృద్ధి చేస్తున్నారు కదా, కుట్ర అని మీరు యాంగిల్ అన్నారు కాబట్టి అనుకుందాం. ఇప్పుడు సెకండ్కి వెళ్దాం. హెచ్సియుని ఫోర్త్ సిటీకి తరలిస్తాం, వర్సిటీని ఏకో పార్క్ చేస్తాం. అంటే ఇప్పుడు ఉన్న ఈ కాలేజీని, హెచ్సియు కాలేజీని ఎక్కడో ఉన్న ఫోర్త్ సిటీ, మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా వచ్చి ఫోర్త్ సిటీ ఏర్పాటు చేస్తాం అని. ఆ ఫోర్త్ సిటీ ఎక్కడ? సిటీ అవతల ఈ యూనివర్సిటీ మొత్తం తీసుకుని అక్కడ పెడతారంట, ఇక్కడ ఉన్న యూనివర్సిటీని. ఎందుకంటే మేము చేస్తున్న పనికి మీరు అడ్డొచ్చిర్రు, ఇక చూస్తాం మా తడాకేందో మీరు చూదురిగా అని చెప్పి బెదిరించే కార్యక్రమం ఇది. ఎందుకు అక్కడ తీసుకోవాలి? అమ్ముదాం అనుకోరు కదా దీన్ని, ఉంచండి, అడ్డుకురు ఉంచండి. సో దీన్ని ఉంచకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఈ 400 ఎకరాలని మీరు అడ్డుకురు కాబట్టి, ఇది ఒక పార్క్ అన్నారు కాబట్టి, ఇప్పుడు హెచ్సియు లేకుండా మొత్తం చేసేసి ఇది ఏకో పార్క్ చేస్తామంట. ఎందుకు చేయాలి ఇప్పుడు ఏకో పార్క్? అది ఉన్న భూములు కాపాడి సరిగ్గా ఉంచుకుంటే సరిపోద్ది కదా. ఎందుకు దాన్ని ఏకో పార్క్ మొత్తం చేస్తారు? ఏదో అంటారు కదా సామెత, దక్కితే నాకు దక్కాలి, నాకు దక్కకపోతే ఎవ్వరు దక్కొద్దనా? అంతే కదా మీ లెక్క. మీరే అన్నారు, ఆ 400 కోట్లు అమ్మితే జబర్దస్త్ అభివృద్ధి చేస్తాం, 40,000 కోట్లు తీసుకొచ్చి వీళ్ళ తలాయిన్ని పంచేసే కార్యక్రమాలు ఉన్నాయి, అవి పంచాలని చెప్పేసి అనుకోరు కదా. అది అడ్డుకున్నందుకే కదా మీరు ఇప్పుడు హెచ్సి మొత్తం తీసుకుపోయి ఎక్కడ ఉన్న ఫోర్త్ సిటీకి తరలిస్తామని. మీకే క్లారిటీ లేదు ఇక్కడ. ఆ ఉన్న భూమిని కాపాడి ఉంచితే అది కొంత అక్కడ వరకు ప్రకృతిని కాపాడుతుంది, ఇంకా వేరే భూమిని కాపాడండి. ఆ సెంట్రల్ యూనివర్సిటీని తీసుకుపోయి మీరు చేసిరు కాబట్టి వీళ్ళ మీద కోపంతో పగతోని తీసుకుని ఎక్కడో తరలిస్తాం, అది కూడా గొప్పగా చెప్పుకుంటారు. మళ్ళీ నాశనం చేసినా గొప్పనే చెప్పుకుర్రు. ఏది సార్ మేము తీసేసి మేము అభివృద్ధి చేద్దాం అనుకున్నామని. అరే వద్దురా నాయన, 400 ఎకరాలు కొంచెం ఉంచండి, ఈ హైదరాబాద్ పొల్యూషన్కి అక్కడ ఉన్న ఆ ఫారెస్టే కొంచెం ఆక్సిజన్ ఇస్తుంది, కొంత పొల్యూట్ కాకుండా ఉంది అని చెప్తే, మీరు ఇట్లా వచ్చిరా, సో మాకు మీరు అడ్డొచ్చారు కాబట్టి అసలు అక్కడ మొత్తం 1500 ఎకరాలు ఏకో పార్క్ చేస్తాం, అప్పుడు సూదురు మీరుగా అని చెప్తారు. ఎట్లా అదే చెప్పింది కదా, నాకు దక్కంది ఇంకొని దక్కొద్దన్న ఆ కోనలో పోవడం బంద్ చేయండి. నిజంగా పబ్లిక్ ఏం అవసరం ఉంది, ఎక్కడ ఏది అవసరం ఉంది అక్కడ వేయండి.
అప్పుడు ఈ రాష్ట్రానికి మంచిది, ఈ ప్రభుత్వానికి మంచిది, ఆ పార్టీకి మంచిది. ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, అటు పార్టీ ఇబ్బంది పడుతుంది, రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జర అలాంటి మొండి పట్టుదల కాకుండా న్యాచురల్గా నిజంగా వాస్తవంగా ఏదో అదే ఆ రకంగా ముందుకెళ్తే బాగుంటుంది. కొంచెం చూడండి, ఒకసారి ఆలోచించండి. ఊకనే ఎంతసేపు రాజకీయాల కోసం ఆయన మీద ఈయన మీద బురద వెళ్ళడం కోసం వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మనం ఇట్లా అనాలని. ఆయన ఏదో కోకపేటలో 100 ఎకరాల భూమి అయింది కాబట్టి నేను గచ్చిబోలు 400 ఎకరాలు అమ్ముతా, ఆయన 15 నెలల 10 కోట్లు ఇచ్చింది కాబట్టి నేను 15 నెలలనే 40 కోట్లు సంపాదిస్తా భూములు అమ్మి. ఇవ్వద్దు, ఆదాయ వనరులపైన దృష్టి పెట్టండి.